హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ముందే లైక్ చేసేయండి, తర్వాత లైక్ చేయాలంటే సో మీకు మూడు ఉండకపోవచ్చు. సరే, ప్రభాస్ ఓజీ మూవీలో ఉన్నాడా లేదా? సో అంటే హిందీ మార్కెట్లో మెయిన్ ప్రభాస్ ఉన్నాడని తెలిస్తే వాళ్ళకైతే హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇమ్రాన్ హష్మి ఉన్నా కూడా సో ప్రభాస్ మార్కెట్ అనేది హిందీ లెవెల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ సాహో తోటి ఆల్రెడీ సాహో మీరు గమనించారో లేదో, ఆహ్, అంటే ఇక్కడ మన తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ హిందీలో బాగా ఆడింది. సో అందుకే ఆ రేంజ్‌లో కలెక్షన్స్ వచ్చినాయి. సరే, ఇప్పుడు 'ఓజీ' మూవీ గురించి చెప్తా అని చెప్పి ప్రభాస్ గురించి ఎందుకు చెప్తున్నావు అంటే, సో ప్రభాస్ ఈ సినిమాలో ఉన్నాడని చెప్పి హిందీలో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. అంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకోవడానికి చేసిర్రా, రియల్‌గా ఉన్నదో లేదో తెలీదు గానీ, సో ఉండడానికి ఛాన్సెస్ ఎంతున్నయి? సో మాట్లాడుకుందాం. ఒకటి, ఈ మధ్యనైతే ఒక ట్రెండ్ నడుస్తుంది ఏందంటే, సో 'వాటులో' గానీ, మన 'కూలీ' మూవీలో గానీ, సో చాలా మూవీస్‌లో 'లోక' మూవీ లేటెస్ట్‌గా వచ్చిన 'లోక' చాప్టర్ 1లో గానీ ఏం జరుగుతుందంటే, లాస్ట్‌లో ఒక మొత్తం సినిమా అంతా అయిపోయినాక లాస్ట్‌లో హీరో ఎంట్రీ ఇస్తాడు, కొత్త హీరో. సో అదైతే జరుగుతుంది ఈ మధ్యన. అంటే అలా ప్లాన్ చేస్తున్నాడా సుజిత్? ఎందుకంటే సుజిత్‌కు, ప్రభాస్‌కు మంచి ర్యాపో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫిల్మ్‌కు డైరెక్ట్ చేశాడు. సో మేబీ ఆహ్, అదేది రివీల్ కాకుండా చూస్తున్నారా? లేదంటే కావాలని? అంటే 'ఓజీ' మూవీ ప్రొడ్యూసర్స్ అయితే స్టార్టింగ్‌లో ఎన్‌టీవీ వాళ్ళు గాని చాలా న్యూస్ ఛానెల్ వాళ్ళు సో ఊరికే వీడియోలయితే చేసేసిర్రు. సో అందులో ఎంత నిజం ఉందో తెలీదు గానీ, ప్రభాస్ ఉన్నాడనైతే, ప్రభాస్ లేడనైతే ఓజీ టీమ్ వాళ్ళైతే డైరెక్ట్ చెప్పేసిర్రు. కొట్టిపడేసిర్రు. అందులో ఏ వాస్తవం లేదని. ఇంకొక స్పెషల్ న్యూస్ ఏందంటే, 'అకిరానందన్' ఉన్నట్టు గూడా తెలుస్తుంది. 'అకిరానందన్' అంటే చిన్నప్పటి క్యారెక్టరు 'పవన్ కళ్యాణ్' చూపిస్తారేమో అని జెప్పి. సో ఎందుకంటే 'ఓజస్ గంభీర' సాంగ్ మీరు చూసుకున్నట్లయితే 'ఓజస్ గంభీర' సాంగ్‌లో ఆహ్, బైక్ మీద స్టంట్స్ అంటే బైక్ మీద ఆ గ్రాఫిక్స్ బైక్ మీద ఉన్న వ్యక్తి 'అకిరానందన్' అని జెప్పి అనుకుంటుర్రు. సో 'అకిరానందన్' చూపిచ్చి పవన్ కళ్యాణ్‌ని చూపిచ్చి చిన్నతనంలో 'అకిరానందన్' చూపిచ్చి అండ్ పవన్ కళ్యాణ్‌ని చూపించిన తర్వాత ఒకవేళ ఆహ్, ఆ గ్యాంగ్‌లో ప్రభాస్ ఉన్నాడని జెప్తే, సో ఇద్దరు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ ఫ్యాన్స్ మామూలు పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే థియేటర్ తగలబడిపోద్ది. సో ఇద్దరున్నారంటే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ గాని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కైతే సో మంచి న్యూస్ అని జెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్ అయితే సో ఈ నెగెటివ్ వైబ్ అనేది తెలుగు తెలుగు వాళ్ళ నుంచి ఎళ్ళిపోతది. సో మళ్ళీ ఒక మంచి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ గాని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాని కలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే మన దగ్గర ఎప్పుడు టీఎఫ్ఐ లోపలనే అంటే హీరోలు బాగానే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఏముండవు. కానీ మనకు ఈ నెగటివిటీ అయితే స్ప్రెడ్ అయితే ఉంటది కాబట్టి, సో మేబీ వాళ్ళిద్దరు ఉన్నట్లయితే లాస్ట్‌లో ఒక 1 మినిట్ ఉన్నా గూడా థియేటర్లు షేక్ అయితాయి. హిందీ మార్కెట్ మొత్తం కబ్జా చేసేస్తాడు ప్రభాసు. అండ్ మన పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు లేవు. సో తెలుగు మార్కెట్‌కైతే సో పవన్ కళ్యాణ్ సరిపోద్ది కాబట్టి, సో మేబీ ఆళ్ళు కావాలనే న్యూస్ స్ప్రెడ్ చేస్తుర్రా? సో ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలీదు. నేను అనుకునేదైతే లేడు 100%. మేబీ 'అకిరానందన్' ఉండొచ్చు. ఎందుకంటే ఆ సాంగ్ చూసినప్పుడు కొంచెం అట్లనే అనిపించింది కాబట్టి 'అకిరానందన్' ఉండే ఛాన్స్ ఉంది గానీ, ప్రభాస్ ఉండడానికి ఛాన్స్ అయితే లేదు. మేబీ లాస్ట్‌లో వచ్చి క్యామియో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మేబీ సుజిత్ దగ్గర అంటే సుజిత్ తోటి ఆల్రెడీ 'సాహో' చేశాడు కాబట్టి, సో మేబీ రిక్వెస్ట్ పెడితే వచ్చి చేసే ఛాన్స్ అంటే కన్నప్పకే చేసిండు. 'కన్నప్ప' మూవీ అడిగితేనే మంచు విష్ణు గారికి వితౌట్ మనీ అసలు డబ్బులు అడగకుండా చేసిన ప్రభాసు. సో సుజిత్ అడిగితే ఏడ చేస్తాడు. సో కానీ సుజిత్ అడగలేదనే అనిపిస్తుంది. చేయలేదనిపిస్తుంది. లేదంటే ఈళ్ళు కావాలని సీక్రెట్‌గా ఉంచిర్రా? ఎందుకంటే ఇప్పుడు 'కూలీ' మూవీ మీరు చూసుకున్నట్లయితే లీక్ చేసేసారు. 'అమీర్ ఖాన్' ఉన్నాడని సో కొన్ని అసలు క్యామియో లీక్ చేయడం వల్ల అక్కడ లాస్ట్‌లో ఆల్రెడీ ఎవరొస్తారో తెలుసు. మనం గెస్ చేసినాం. 'అమీర్ ఖాన్' వచ్చిండు. అట్లా కాకుండా అసలు 'అమీర్ ఖాన్‌ని' పక్కన పెట్టేసి డైరెక్ట్ మూవీ రిలీజ్ చేస్తే 'అమీర్ ఖాన్' ఎంట్రీ అనేది కొంచెం కొత్తగా ఉండేది. అట్లనే 'ప్రభాస్' గారిని కూడా అసలు ఉన్నాడో లేడో తెలియకుండా ఉంచి లాస్ట్‌లో ఏదన్నా చిన్న క్యామియో ఉన్నట్లయితే అదిరిపోతదని నా ఫీలింగ్. ఉంటే బావుంటది. ఎందుకంటే ఆహ్, పవన్ కళ్యాణ్ గారు చేసే మూవీస్ కూడా సో తగ్గిపోతూ వస్తున్నాయి. ఇంకొక మూవీ చేసి మళ్ళీ రాజకీయాలలో ఉంటాడు కాబట్టి, సో ఇట్లా 'ప్రభాస్' కాంబినేషన్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఉన్నట్లయితే ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ అయితదని నా ఫీలింగ్. సో మళ్ళీ మీరు కామెంట్‌లో ఏసుకోకుర్రి. ప ప 'ప్రభాస్' ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'ప్రభాస్‌ని'. సీ అండ్ నన్ను గూడా ఏసుకోకుర్రి. అక్కడ మ్యాటర్ ఏందంటే, హిందీ మార్కెట్‌లో హిందీ యూట్యూబర్స్ చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో నాకు తెలీదు. సో, నాకు తెలిసిన వరకు నేను మొత్తం
ఈ టైమ్ లైన్ కూడా చూసిన మేబీ ఏమైనా సాహోకు దీనికి లింక్ చేస్తారని, సాహోకు దీనికి లింక్ చేయడానికి ఛాన్సెస్ లేవు. మేబీ ఒకవేళ సపరేట్ క్యారెక్టర్ సృష్టించి అందులో యాడ్ చేస్తారని అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ 100% అయితే లేదు. అఖిరానందన్‌కి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ప్రభాస్ గారు ఉండడానికి ఛాన్సెస్ లేవు. సో మీరేమనుకుంటారో అది కూడా కామెంట్ చేయండి. అండ్ కలెక్షన్స్ మాట్లాడదాం. సో కలెక్షన్స్ అయితే ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయి. నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ కంటే ఇంకో 10 డేస్ అయితే ప్రీమియర్ పడబోతుంది. సో 50,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయినాయి. సో 50,000 టికెట్స్ గాను మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 15 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే వచ్చినాయి. సో మొన్న 65,000 అన్నావు కదా, ఇవాళ ఏంది 50,000 అంటున్నావు అంటే 65,000 అన్నది ఓవర్సీస్లో వచ్చేసరికి 73,000 టికెట్స్ అమ్ముడుపోయినాయి. సో ఇది ప్రీ రిలీజ్ బుకింగ్స్ టికెట్స్, అది అఫీషియల్గా వచ్చేసింది. అండ్ ఇంకా 10 డేస్ ఉన్నది. సో అండ్ ఓన్లీ తెలుగు వరకే, ఈ తెలుగు వర్షన్ వరకే ఈ కలెక్షన్స్. అండ్ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి ఏంటంటే, ఈ ప్రీమియర్ వచ్చేసరికి ఇప్పుడు 15 కోర్స్ అయినాయి కదా, ట్రైలర్ వచ్చిన ఇంకా ఏదన్నా సాంగ్స్ వచ్చిన, సో పవర్ స్టార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత సో మేబీ ఇంకా ర్యాపిడ్గా సో టికెట్స్ బుకింగ్ అవుతాయి యూఎస్ఏ కానీ ఓవర్సీస్లో కానీ. సో ఇప్పుడు జస్ట్ ఇంకా ట్రైలర్ రిలీజ్ కాలే కాబట్టి మెల్లమెల్లగా అవుతుండొచ్చు. ఆ టైంకి వచ్చేసరికి ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది కాబట్టి 100% టికెట్ బుకింగ్స్ అనేది ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. సో ఈ గ్యాప్లో 15 నుంచి మళ్ళీ 15 క్రోర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓవర్సీస్లో ఈజీగా 30 క్రోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ప్రీమియర్ షో పడే లోపే వచ్చేస్తాయి. సో ఇదైతే కన్ఫర్మ్. అండ్ ఇక హిందీ మార్కెట్, తెలుగు మార్కెట్, ఈ మార్కెట్లు అన్నీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మన ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి ఇండియాలో. సో ఇదంతా ఓవర్సీస్ మార్కెట్. ఓవర్సీస్ అంటే అన్ని ఆస్ట్రేలియా కానీ, యూకే, సో అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు మార్కెట్ అయితే తెలుగులో అయితే టికెట్స్ బుకింగ్ అవుతున్నాయి త్రూ అవుట్ వరల్డ్. బట్ ఇండియా తప్ప. ఇండియా ట్రైలర్ రిలీజ్ అయిన 18కి 17కి అనౌన్స్మెంట్ చేసి 18కి ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంది. లేదంటే ఒకవేళ ఒక రోజు ముందు డిసైడ్ అయిపోతే 17కి ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ ఎప్పుడు వచ్చినా 2 రోజులలో నెక్స్ట్ డే నుంచి వెళ్ళి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అని అంటారు. సో బుకింగ్స్ ఓపెన్ అయినట్లయితే హాట్ కేకులు అమ్ముడుపోతాయి కాబట్టి, సో అంటే అవి కూడా ప్రీమియర్కి ముందు అయినట్లే కాబట్టి, సో 2 కలుపుకుంటే నాకు తెలిసి ప్రీమియర్ బుక్ అయ్యే లోపే సో మన కూలీ పెట్టిన టార్గెట్ ఏదైతే ఉందో సో దాన్ని ఈజీగా బీట్ చేసేస్తుంది అనిపిస్తుంది. సో చాలామంది అంటారు ఏంటంటే కబాలీ మూవీ తర్వాత ఈ రేంజ్ హైప్ అయితే మూవీ క్రియేట్ అయింది. సో దానికి రీజన్ ఏంటంటే మిరాయి టీం వాళ్ళు సో కపిల్ శర్మ షోకి వెళ్ళి మన పవర్ స్టార్ సాంగ్ ఏదైతే ఓజీ సాంగ్ ఉందో దానికి స్టెప్స్ వేయడం ఏంటి, అండ్ కపిల్ శర్మ షోలో అండ్ కరణ్ జోహర్ ఈ బ్యాచ్కు సో ఓజీకి ఎంత హైప్ ఇస్తారు అంటే సో అది మామూలు విషయం కాదు. సో అంత హైప్ ఉంది. మిరాయి మూవీ వేరే సినిమా వాళ్ళు వేరే ఇప్పుడు మంచు మనోజ్ గారు కూడా సో మన పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గానే మాట్లాడుతారు. సో ఎక్కడికైనా ఓజీని ఫ్యాన్స్ ఒకవేళ ఓజీ అన్నా కూడా సో అట్లా సపోర్టివ్గా మాట్లాడుతారు. బెల్లంకొండ శ్రీనివాస్ కానీ, సో ఏ హీరో చూసుకున్నా పాజిటివ్గానే ఉంది సో ఓజీకి. సో ఎక్కడ చూసుకున్నా పాజిటివ్గానే ఉంది కాబట్టి అందుకే నార్త్ బెల్ట్లో వాళ్ళకి ఏంటంటే కలెక్షన్స్ కావాలి. సో వాళ్ళు మేబీ పుకార్లు సృష్టించడానికి కూడా ట్రై చేస్తారు. అంటే ప్రభాస్ ఉన్నాడని తెలిస్తే అట్లీస్ట్ నార్త్ మార్కెట్లో దాన్ని ఏమంటారు క్రేజ్ అనేది బిల్డ్ అవుతుంది కదా, ప్రభాస్ ఉన్నట్టు. అంటే పవన్ కళ్యాణ్కి లేదా మళ్ళీ ఈ కాంట్రవర్సీలు వద్దు, పవన్ కళ్యాణ్కి ఉన్నది కరెక్టే కానీ ఆయన సినిమాలు ఎక్కువగా ప్యాన్ ఇండియా లెవెల్లో ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఎక్కువగా చేసినా కూడా సో అక్కడక్కడ అంత అంటే ప్యాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా కూడా పడలేదు. ఎందుకంటే మామూలుగా సినిమాలు చేయడమే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఈ టఫ్ షెడ్యూల్లో. సో ఆయన చేస్తున్నాడు, అది చేసినా కూడా తెలుగు రాష్ట్రాల కోసం చేస్తున్నాడు. సో అంతవరకే. ఇది కూడా ఈ రాజకీయాలకు ముందు అంటే మన డీసీఎం కాకముందుకే సో మాట ఇచ్చేసింది కాబట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇంకొక ఉస్తాద్ భగత్ సింగ్ చేసిన తర్వాత నేను ఆపేస్తా అంటున్నాడు. కానీ మేబీ ఫ్యాన్స్ అది మేబీ కోరుకున్నట్లయితే మెల్లిమెల్లిగా టైం ఉన్నప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ సో నాకు టైం ఉన్నప్పుడు చేస్తా అని చెప్పి అయితే అన్నాడు. అది కూడా స్టోరీ బాగుండి అన్నీ బాగుంటే అన్నీ కుదిరితే. సో మీరేమనుకుంటారో కమెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు అయితే లేడు ప్రభాస్ గారు. అండ్ సో ఇదైతే డీటెయిల్స్ మన పుష్ప 2 అండ్ కల్కి ఏదైతే ఈ 50,000 టికెట్స్ ఉన్నాయో నార్త్ అమెరికా బెల్ట్. సో ఈ 50,000 టికెట్స్ వచ్చేసి రావడానికి పుష్ప 2కి కల్కికి 9 డేస్ బిఫోర్ వస్తే దీనికి మన ఓజీకి 11 డేస్కి ముందే వచ్చింది.
సో 9 డేస్‌కి ముందంటే మరి 'పుష్పనే' గొప్ప కదా అంటే కాదు. 'పుష్ప 2' మన ప్రీమియర్ నుంచి లెక్కెట్టుకోరు వెనుకకు. ప్రీమియర్ నుంచి వెనుకకు లెక్కేసుకున్నట్లయితే 9 డేస్ అంటే ఎర్లీగానే కదా! 11 డేస్ అనేది ఇంకా సో లాంగ్ కదా! అట్లా మళ్ళీ మ్యాథ్స్ చెప్తున్నా ఇదేంది సోది అనుకోకుర్రి. సో 'దేవర' గూడా అంతే 8 డేస్ ముందొచ్చింది. 8 డేస్ ముందే 50,000 టికెట్స్ బుకింగ్ అని. సో ఒక్కసారి ఆలోచించుర్రి 'పుష్ప 2' 9 డేస్ చేస్తే విత్ అన్ని లాంగ్వేజెస్ తెలుగు కలెక్షన్స్ ఓన్లీ తెలుగు ఆహ్, 11 డేస్ బిఫోర్ 50,000 టికెట్స్. ఒకసారి ఆలోచించితే అది ఓజీ క్రేజ్. జస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఒక్కసారి పాజిటివ్ వచ్చిన తర్వాత సో ఏ రేంజ్ తుఫాన్ ఉంటదో సో మీ ఊహకే వదిలేస్తున్నా. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సో టికెట్స్ బుకింగ్ అనేవి మామూలుగా ఉండవు. నేను రాసేస్తున్నా కంపల్సరీగా. 'పవర్ స్టార్' కెరీర్‌లోనే కాదు కొత్త తెలుగు రికార్డులు కూడా రాబోతున్నాయి అన్ని ఏరియాల్లో. ఇంక్లూడింగ్ నైజాం గానీ, ఉత్తరాంధ్ర గానీ, కోస్తాంధ్ర గానీ సో ఓవరాల్‌గా తెలుగు స్టేట్స్ మొత్తం కొత్త రికార్డులు రాబోతున్నాయి. ఇది మాత్రం గ్యారంటీ. సో ఎవరేమనుకున్నా అంటే మళ్ళీ నేను 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అని చెప్పి 'ప్రభాస్' ఫ్యాన్ అని చెప్పడం లేదు. ఉన్న హైప్‌ని దృష్ట్యా మాట్లాడుతున్నా. సో నేను ఎవరికీ ఫ్యాన్ కాదు. ఎందుకంటే ఒకరికి ఫ్యాన్‌గా ఉంటే నేను ఏ వీడియో చేసినా గానీ వీళ్ళకి ఫ్యాన్ అందుకే ఇట్లా మాట్లాడుతుండు. వీడు ఆళ్ళకి ఫ్యాను అందుకే ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పి సో చెప్తారు కాబట్టి నేను ఎవరి ఫ్యాన్‌గా ఉండదలుచుకోలేదు. నేను ఎవరికి ఫ్యాన్ ప్రతి ఒక్కరికి ఫ్యాన్ ఉంటారు. ఒక హీరోకి ఫేవరెట్ ఉంటారు. బట్ నేను అది రివీల్ చేయాలనుకోవట్లేదు. అవసరం లేదు కూడా. ఎందుకంటే చేసినంత మాత్రాన ఒరిగేది లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడినా వి ఒకే రకంగా చూస్తారు కాబట్టి. అరే! వీడైతే ఈ హీరోకే మాట్లాడతార్రా ఇప్పుడు. లేదంటే ఈ హీరోకే నాకు మెగా ఫ్యామిలీ అన్న, ఇటు నందమూరి ఫ్యామిలీ అన్న అంటే హీరోస్ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ ఫ్యామిలీ అనగా రాజకీయాలు కాదు. సో ఏ హీరో అయినా, ఏ హీరో అయినా మనకు సో భిన్నాభిప్రాయాలు లేవు. ప్రభాస్ అయినా, అల్లు అర్జున్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎన్టీఆర్ గారైనా అండ్ రామ్ చరణ్. సో ఈ పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరైనా, చిరంజీవి గారైనా, ఎవరైనా గానీ సో అందరూ మనకు పాజిటివే. ఈవెన్ చిన్న హీరోలని మీరు చెప్పుకునే సో ఇప్పుడు వాళ్ళు పెద్ద హీరోలు అయిపోయారు. 'నాని' గారు గూడా సో మార్కెట్ పెరిగింది కాబట్టి 'నాని' గారైనా, విజయ్ దేవరకొండ అయినా సో అందరూ మనకు లైకింగే. సో మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో లెంత్ అయింది అనుకోకండి. ఎందుకంటే వీడియో అప్పుడప్పుడు లెంత్ అయితది. సో అన్నీ మాట్లాడాలి 'ప్రభాస్' గారు ఉన్నారేమో అని మళ్ళీ కన్‌ఫ్యూజన్ ఉండద్దు కాబట్టి లేరనే నేను అనుకుంటున్నా. అందుకే అది చెప్పడానికి ట్రై చేసిన. సో హిందీలో అయితే స్ప్రెడ్ అయిపోయింది. ఆల్రెడీ వీడియోలు చేసేస్తుర్రు. కావాలంటే చూసుకోరి. నేను ఏది ఊరికే మాట్లాడను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు ఇండియా మ్యాచ్ అయితే ఉంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. చాలామంది బాయ్‌కాట్ చేయాలి అంటుర్రు. ఒకవేళ మీరు చూడాలంటే వద్దులే అవన్నీ ఇప్పుడు మ్యాచ్ చూడాలని ఇంట్రెస్టే పోయింది. ఈ బాయ్‌కాట్ ఇవన్నీ అంటే బాయ్‌కాట్ చేద్దాం అనుకున్న మ్యాచ్‌ను వీళ్ళు మ్యాచ్ ఆడిస్తుర్రు కదా బీసీసీఐ వాళ్ళు. దానికి మనం ఏం చేయలేం. ఎందుకంటే అండ్ సరే ఇది విషయం. మళ్ళీ మన క్రికెట్ టాపిక్‌లోకి వెళ్తే సో అన్ని కాంట్రోవర్సీలు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ 'రమణ్ ఫర్ యూ'కి అయితే ఆ హగ్ ఫ్లాప్ గాడికి సో గట్టి కౌంటర్స్ అయితే నేను ఇద్దాం అనుకున్నా గానీ నాకన్నా ముందే సో ఒకరు ప్రిపేర్ అయిపోయారు. 'నరేష్ హగిలి 2.0' అనే ఛానల్. సో ఆ ఛానల్‌లో ఈరోజు ఒక 6:15కి ఒక వీడియో వస్తుందని చెప్పి ఒక పోస్ట్ అయితే చూసిన. సో అది ఏం కౌంటర్ ఇస్తాడో మరి కౌంటర్ ఇచ్చిండా రియల్‌గా పోయి ఏమన్నా చేసిర్రా చూడాలి. థ్యాంక్ యూ.